సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో టాలీవుడ్ వివాదం కొలిక్కి వచ్చింది. రేపటి నుండి సినిమా షూటింగ్లు పునఃప్రారంభం కానున్నాయి. లేబర్ కమిషన్ మధ్యవర్తిత్వంతో చర్చలు సఫలమయ్యాయి. 22.5% వేతన పెంపునకు రెండు వర్గాలు ఆమోదం తెలిపాయి. మొదటి ఏడాది 7.5%, 2-3 ఏడాదిలో 5% చొప్పున పెంపునకు ఆమోదించాయి. దీంతో 18 రోజుల గ్యాప్ తర్వాత రేపటి నుంచి షూటింగ్స్ షురూ కానున్నాయి. ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ రంగంలోకి దిగింది. ఎఫ్డీసీ చైర్మన్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి చొరవతో వివాదం సద్దుమణిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు దిల్ రాజు. పరిస్థితులను ఫెడరేషన్ నాయకులు అర్థం చేసుకున్నారన్నారు. హైదరాబాద్ ను ఫిల్మ్ హబ్ గా తయారు చేయాలన్నారు దిల్ రాజు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, టాలీవుడ్ ఫిలిం ఛాంబర్, ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ మధ్య జరుగుతున్నటువంటి వివాదానికి మొత్తానికైతే ఫుల్ స్టాప్ పడింది. దాదాపు 18 నుంచి 19 రోజులు, దాదాపు 18 రోజుల తర్వాత జరిగిన చర్చలు, అటు సమ్మె తర్వాత జరిగిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి యథావిధిగా సినిమా షూటింగ్స్ ప్రారంభమైతే కానున్నాయి. సో మొత్తానికి టాలీవుడ్ లో షూటింగ్ల సందడి మొదలు కాబోతుందన్నట్టు ఆనందం అయితే ముఖ్యంగా టెక్నీషియన్స్ పరంగా అయితే చాలా సంతోషంగా ఉన్నారు. లేబర్స్ కమిషన్ మధ్యత్వంతో వాళ్ళు చర్చలు జరిపినట్లు, ఆ చర్చల్లో మొత్తానికి ఫలితాలు చూస్తే ఇరువైపులా, ఇటు నిర్మాతలు కావచ్చు, అలాగే ఫెడరేషన్ సభ్యులకు మొత్తానికైతే ఇరువైపులా సంతోషంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని రోజులుగా తమ వేతనాలు 30% పెంచాలంటూ కూడా సినిమా కార్మికుల సమ్మె మొత్తానికి రోజుకి అంటే దాదాపు మొదట 3 రోజులు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్యూరియాసిటీ క్రియేట్, దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఇటు మరో పక్క నందమూరి బాలకృష్ణ కూడా రంగంలోకి దిగారు. మొత్తానికి ఏది ఏమైనా అంటే రోజుకి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న సందర్భంలో అసలు షూటింగ్స్ ఉంటాయా, ఉండయా, అసలు ఏం జరుగుతుంది టాలీవుడ్ లో, ఒక పక్క ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్యలో ఇరువైపులా అంటే ఒక యుద్ధమైన వాతావరణం అయితే కొనసాగింది. సో మొత్తానికి గత 18 నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ అన్ని కూడా ఆగిపోయాయి. ఇప్పటికే ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిలిం ఛాంబర్ అటు నిర్మాతలతో, ఇటు కార్మికులతో, రెండు వైపుల వర్గాలతో కూడా చర్చలు జరిపింది. కార్మికులు కోరినట్లుగా 30% జీతాలు పెంచేందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. కార్మికులు సైతం ఒక్క మెట్టు కూడా కింద దిగట్లేదు. డెఫినెట్ గా మాకు 30కి 30% మేము కోరినటువంటి డిమాండ్లు 30% వేతనాల పెంపు తప్పకుండా ఉండాలంటూ కూడా వాళ్ళు కోరిన విధానాలు. సో మొత్తానికి వాళ్ళు దఫాలో కూడా చర్చలు జరిగిన అనంతరం తాము పెట్టినటువంటి కండిషన్లకి ఒప్పుకుంటే 2000 లోపు జీతాలు ఉన్న వాళ్ళందరికీ కూడా పర్సంటేజీల ప్రకారం పెంచుతామంటూ కూడా నిర్మాతలు ప్రకటించారు. ఇందుకు కార్మికులు కూడా విముఖత వ్యక్తం చేశారు. అయితే తాజాగా వీటిపై చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి అయితే షూటింగ్స్ అంటే ఈ సమ్మెకి శుభం కార్డు పడిపోయి మొత్తానికి రేపు మార్నింగ్ నుంచి షూటింగ్స్ కూడా మొదలు కాబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 18 రోజులుగా సాగుతున్నటువంటి ఈ సినిమా కార్మికుల సమ్మెకి శుభం కార్డు పడిందని మనం చెప్పుకోవచ్చు. 30% వేతనాలు పెంచాలంటూ కూడా సినిమా కార్మికుల ఫెడరేషన్ ఆగస్టు 4వ తారీఖు నుంచి సమ్మెకు దిగడంతో గత 18 రోజులుగా టాలీవుడ్ లో అన్ని సినిమాలు, సీరియళ్లు అవ్వచ్చు, వెబ్ సిరీస్ అవ్వచ్చు, మొత్తం దీనికి సంబంధించినటువంటి షూటింగ్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. అనేక చర్చల అనంతరం తెలంగాణ ప్రభుత్వం కూడా గత 2-3 రోజులు చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా నేషనల్ అవార్డు విన్నర్స్ అందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సన్మానించడం, అంటే వాళ్ళ ఇంటికి పిలుచుకొని సన్మానించడం. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మరోపక్క ఇటు దిల్రాజు, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దాదాపు 2-3 సార్లు కూడా ఇదే అంశంపై చర్చ జరపడం. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఈ విషయంలో జోక్యం చేసుకోగా ఇవాళ చర్చలు అయితే సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి అన్ని రకాల షూటింగ్స్, అంటే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి షూటింగ్స్ ప్రారంభం కానీ మొత్తానికి అది షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, లేదంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంటే మెయిన్ సినిమా అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్స్ అవ్వచ్చు, లేదంటే వెబ్ సిరీస్, వీటన్నింటికి సంబంధించి సీరియల్స్ కూడా, తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా సీరియల్స్ కూడా కొన్ని ఆగిపోయినాయి. సో వీటన్నింటికి సంబంధించిన ప్రతి ఒక్క షూటింగ్ కూడా రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. సో దీంతో రేవంత్ రెడ్డికి కూడా టీజీఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్రాజు కూడా ప్రముఖ నిర్మాత, మరొక పక్క ఫెడరేషన్ చైర్మన్ నిర్మాత దిల్రాజు కూడా రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. సినిమా కార్మికుల వేతనాల పెంపుపై ఇరు వర్గాలు, అటు నిర్మాతలకు సంబంధించి ఇష్యూ అవ్వచ్చు, మరొక పక్క ఫెడరేషన్ సంబంధించి మెంబర్స్ అవ్వచ్చు. సో మొత్తానికి ఇరు వర్గాలపై అంగీకారం అయితే తెలిపాయి. కార్మికుల వేతనాలు
22.50% పెరగనున్నాయి. 2000 లోపు ఉన్న వేతనాలు ఉన్న వారికి మొదటి ఏడాది 15%, అలాగే రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంచుతున్నారు. అయితే 2000 నుంచి 5000 లోపు ఉన్న వాళ్ళకి మాత్రం మొదటి ఏడాది 7.5%, రెండవ అలాగే మూడో ఏడాది 5% చొప్పున పెంచుతున్నారు. కాగా ఫెడరేషన్ మరో డిమాండ్ ఏంటంటే క్యాల్షీట్ విషయం. దాదాపు 9 to 9 క్యాల్షీట్ కి కూడా ప్రొడ్యూసర్స్ ఆమోదం తెలిపారు. ఎందుకంటే ఉదయం 9 గంటలకు షూటింగ్ లొకేషన్ కి అంటే టెక్నీషియన్స్ అవ్వచ్చు, అలాగే కార్మికులు అవ్వచ్చు, ఏదైనా ఉదయం 9 గంటలకి లొకేషన్స్ కి వస్తే రాత్రి 9 గంటల వరకు డెఫినెట్ గా లొకేషన్స్ లో ఉండాలన్నటువంటి ఈ 9 to 9 క్యాల్షీట్స్ కూడా ప్రొడ్యూసర్స్ ఆమోదం తెలిపారు. పెద్ద సినిమాలకు ఆదివారం పనిచేస్తే 1.5 క్యాల్షీట్ అంటే దాదాపు ప్రతి ఆదివారం సెలవు దినం కాబట్టి కంపల్సరీ ఉండాల్సిన సినిమాలు అంటే కొన్ని పెద్ద సినిమాలు లేదంటే పెద్ద ప్రొడక్షన్స్ అయినటువంటి సినిమాలు డెఫినెట్ గా అంటే సండే అయినా కూడా షూటింగ్స్ కంపల్సరీ అంటూ కూడా పెట్టినటువంటి అంటే ఆ రోజు షూటింగ్ జరిగేటువంటి సినిమాలకి 1.5 డే అంటే క్యాల్షీట్ కింద అంటే ఒక రోజున్నర కింద వాళ్ళ రేటు అంటే వాళ్ళ వేతనం పరిగణించనున్నారు. చిన్న సినిమాలకైతే రెండో ఆదివారం అలాగే నాలుగో ఆదివారంలో పనిచేసినప్పుడు మాత్రమే 1.5 అంటే సేమ్ ఇదే 1.5 క్యాల్షీట్ కిందగా లెక్క తీసుకుంటామని ప్రొడ్యూసర్లు పేర్కొన్నారు. సో మిగిలిన అన్ని విషయాలు కూడా దీని మీద దాదాపు ఈ రాబోయే నెల రోజుల్లో పరిష్కరించుకుంటాం. డెఫినెట్ గా రేపటి నుంచి మాత్రం షూటింగ్స్ కి వెళ్తామంటూ ఇటు ఫెడరేషన్ సభ్యులు అలాగే నిర్మాతలు కూడా ఇరు వర్గాలు కూడా ఒక ఒప్పందంపై ఉన్నారు. అయితే హైదరాబాద్ ని మూవీ హబ్ గా మారుస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాలు పేర్కొనడం జరిగింది. సతీష్, వినోద్, మొత్తం మీద సినీ పెద్దలతో కానిది సీఎం రేవంత్ రెడ్డితో అయింది అనుకోవచ్చు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నిర్మాతలు ఏమంటున్నారు? నిర్మాతలు కూడా దాదాపు గత 3 రోజులు చూస్తున్నట్టయితే నిర్మాతలు కూడా ఒకంత తగ్గి అంటే ఫెడరేషన్ కి సంబంధించినటువంటి సమస్యలను అలాగే వీళ్ళు చేస్తున్నటువంటి ఇష్యూని చూస్తుంటే నిర్మాతలు కూడా చాలా తగ్గి అంటే ఒక రకంగా తగ్గి కూడా వాళ్ళ డిమాండ్స్ ని మేము ఫుల్ఫిల్ చేస్తాము. డెఫినెట్ గా అంటే వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్స్ డెఫినెట్ గా మేము ఒక 70 నుంచి 80% వరకు నెరవేరుస్తాము. అంటే ఒక కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. ఇంకా ఈ సమ్మె కొనసాగిస్తే కనుక ఇరువైపులా అంటే నిర్మాతలకు నష్టం కలుగుతుంది, మరొక వైపు కార్మికులకు ముఖ్యంగా ఫెడరేషన్ సభ్యులైతే ఎవరైతే కార్మికుల కోసం పోరాడుతున్నారో సో ఇరువైపులా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్ గా మనం అనుకున్న అంటే మీరు అనుకున్న డిమాండ్లు అంటే ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్మికులకు చెప్పేది ఏంటంటే మీరు అనుకున్న డిమాండ్స్ దాదాపు 70 నుంచి 80% ఫుల్ఫిల్ చేసుకొని మనము షూటింగ్స్ బంద్ అనేది పక్కన పెట్టి షూటింగ్ స్టార్ట్ చేసుకుంటే మెల్లమెల్లగా మనకు ఉన్నటువంటి అవసరాల్లో దీనికి సంబంధించి అంటే మీ ఇష్యూస్ కి సంబంధించి ఇటు చాంబర్ నుంచి అవ్వచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దల నుంచి అవ్వచ్చు, లేదంటే మీ ఫెడరేషన్ నుంచి ఉన్నటువంటి నాయకుల నుంచి అవ్వచ్చు. సో మొత్తానికి ఈ సమస్య మీద మరొకసారి మనం కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సో దయచేసి షూటింగ్ ప్రారంభించడానికి మరి పునఃప్రారంభించడానికి అయితే అవకాశం ఏంటంటూ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కూడా డిమాండ్ ఉంది. కాబట్టి డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ అయితే ఒక రకంగా తగ్గి వాళ్ళ నిర్మాతల సైడ్ నుంచి మొత్తానికి కార్మికులు ఇటు సినిమా కార్మికులు మరొక పక్క ఫెడరేషన్ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్స్ కి అయితే డెఫినెట్ గా ప్రొడ్యూసర్స్ ఒప్పుకున్నట్టే అని మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ వినోద్.